ప్రాబ్లం వచ్చిందని మీరే క్రియేట్ చేసి ఆ ప్రాబ్లంని ఇంకా ప్రూవ్ చేయకుండా మీకు మీరే మత కల్లోలను సృష్టించడానికి ఈరోజు పశ్చాత్తాప కార్యక్రమాలని చెప్పేసి పశ్చాత్తాపడుతున్నట్టు కార్యక్రమాలు చేపట్టి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చేసి హైందవ ధర్మం గురించి మాట్లాడుతూ, హైందవ ధర్మం అంటే ఏంటో ఒక్కసారి మాకు కూడా చెప్తే మేము కూడా అర్థం చేసుకుంటాం. నాకు తెలిసి హైందవ ధర్మం అంటే మానవత్వంతో ఒక సాటి మనిషిని కానీ సాటి జీవిని కానీ వాళ్ళపైన జాలి, దయ, ధర్మం, నీతి, నిజాయితీ, క్షమాగుణం, ఇంద్రియాలు పైన మనకు ఒక కంట్రోలింగ్ పవర్ అంటే నిగ్రహణ శక్తి, ఇవన్నీ కూడా కలిపి ఉండేదాన్నే సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే విగ్రహాలని పూజించటం, యోగా చేయటం, మనలో ఉండేటటువంటి ఆత్మని ఆరాధించటం, ధ్యానం చేయడం, మనకి ప్రాచీనమైనటువంటి అతి పురాతనమైనటువంటి ధర్మంగా వేదంలో నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మన సనాతన ధర్మం అనేసి మన పెద్దవాళ్ళు ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటి ధర్మం. అంటే ఈ ధర్మంలో కేవలం విగ్రహారాధన చేస్తేనో లేదంటే నిత్యం పూజలు చేసి నిత్యం ధ్యానం చేస్తేనో సనాతన ధర్మం పాటిస్తున్నట్టు కాదండి. మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. సనాతన ధర్మంలో చెప్పినవి కూడా నీతి నిజాయితీగా, క్షమాగుణం కలిగి, అబద్ధాలు ఆడకుండా, నీతి నిజాయితీ, నేను ఎందుకు చెప్తున్నానంటే అబద్ధాలు ఆడకుండా నీతి నిజాయితీగా మానవత్వంతో ధర్మాన్ని అనుసరిస్తూ ఏ జీవిని కూడా అహింసించకుండా ధర్మ మార్గంలో నడుస్తూ నలుగురిని బతికిస్తూ, ఏది అంటే నాన్ వెజ్ని కూడా భుజించకుండా ఉండేదాన్నే సనాతన ధర్మం అంటారు. మన ఆచారాలు, మన హిందూ ధర్మాలు, మన కట్టు బొట్టు అన్నీ కలిపి కలగూడినటువంటిదే సనాతన ధర్మం. నిజంగా అది చాలా అదృష్టం. మన భారతదేశంలో సనాతన ధర్మం అనేది చాలా అదృష్టం. అది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి అని అనుకోవచ్చు. అయితే ఇందులో అవన్నీ ఎప్పుడు మనకి మాట్లాడాలంటే నిజంగా మన నీతి మార్గంలో నడుస్తున్నామా, ధర్మ మార్గంలో నడుస్తున్నామా, మానవత్వంతో ప్రజల పట్ల నడుచుకుంటున్నామా, అబద్ధాలు ఆడకుండా మనం ఈరోజు ముందుకెళ్తున్నామా, ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి అదే ధర్మంలో ఉంది. అంటే మీరు స్త్రీల యొక్క పక్షపాతి అని నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి మనకి సంస్కృతంలో ఏదైతే మన సనాతన ధర్మం అంటున్నామో అదే ధర్మంలో ఆచరించాల్సినటువంటి ఒక స్త్రీ గురించి చాలా గొప్పగా వర్ణించినటువంటి ఆ యొక్క వాక్యం. దాని అర్థం ఏమి అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ సకల దేవతలు ఉంటారని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నానుడి. మరి ఈరోజు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, లడ్డూలో కల్తీ